వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించారు. వారి వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాలగం ప్రవీణ్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే పలు గ్రామాలలో వీధుల గుండా తిరుగుతూ చర్చిలలో ప్రార్థనలు చేసి సంబరాలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉండాలని యేసుక్రీస్తును వేడుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యేసు కృప కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పాస్టర్లు అన్నారు. మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పిఎస్ కు తరలించి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత హరీష్ తెలిపారు. టెంట్లు పీకేయడం కాదు, వారి సమస్యకు పరిష్కారం చూపండి. 15 రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోండి. రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ నిర్బంధాలకు గురి చేస్తున్నారు. ఇది హేయమైన చర్య. రెగ్యులరైజేషన్ సహా ఇతర హామీలను నిలబెట్టుకోండి అని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలతో పాటు సామాజిక కార్యక్రమాలు టీయూటీఎఫ్ చేపట్టడం అభినందనీయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. టీయూటీఎఫ్ నూతన సంవత్సరం 2025కు సంబంధించిన సంఘం క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరింపజేశారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలపై అసెంబ్లీలో చర్చించడంతో పాటు సీఎంకు ప్రత్యేకంగా విన్నవిస్తానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరాం, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, జలంధర్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి సిరికొండ రాజన్న, జగిత్యాల పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాజేందర్, పవన్ సింగ్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, పట్టణ అధ్యక్షురాలు దూరిశెట్టి మమత పాల్గొన్నారు. ఇటీవల కాలంలో నియోజకవర్గంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో అలరిస్తున్న షాద్ నగర్ పట్టణ చటాన్పల్లి బీఆర్ఎస్ యువ నాయకుడు నందారం అశోక్ యాదవ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా 10 లక్షల రూపాయల చెక్కును అందజేయడం విశేషం. గుడి కన్నా బడి జీవితానికి ఎంతో పదిలమని షాద్ నగర్ టీఆర్ఎస్ యువ నాయకుడు నందారం అశోక్ యాదవ్ స్పష్టం చేశారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పింది. ఈ మేరకు పార్టీ ఓ వినూత్న వీడియోను షేర్ చేసింది. శాంటా క్లాస్ దుస్తుల్లో ఉన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు బహుమతుల రూపంలో పలు ప్రభుత్వ పథకాలను అందిస్తున్నట్లుగా ఆ వీడియోను రూపొందించారు. ఇది ఏ వీడియోనా లేక కేజ్రీవాల్ స్వయంగా శాంటా క్లాస్ గెటప్ వేసుకున్నారా అనే విషయాన్ని వెల్లడించలేదు. బోధన పట్టణంలోని నర్సీ రోడ్డు ప్రక్కనే గల అతి పురాతనమైన శ్రీ బాలాజీ ఆలయం ప్రహరీ గోడ భూమి పూజలు నిర్వహించారు. ప్రహరీ గోడ నిర్మాణానికి దాతల రూపంలో ప్రజలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, భక్తులు అందరూ ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని వ్యాపారవేత్త ప్రదీప్ గుప్తా తెలిపారు. ఎంతో ప్రసిద్ధి గల ఆలయంగా చెప్పుకొచ్చారు. యేసుక్రీస్తు మతం మార్చమని చెప్పలేదని, కేవలం శాంతి ప్రకటించమని మాత్రమే చెప్పాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఇవాళ ట్విట్టర్ ఎక్స్ లో ఓ వీడియోను విడుదల చేశారు. తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ యేసు ప్రభు మానవ రూపంలో భూమి మీదకు వచ్చి 532 మందిని సర్వలోకాలకు వెళ్లి మతాన్ని ప్రకటించమని చెప్పలేదని, శాంతిని మాత్రమే ప్రకటించమని చెప్పాడని అన్నారు. యేసు ప్రభు చూపించిన సన్మార్గంలో నడవాలని ఎమ్మెల్యే వాకటి శ్రీహరి అన్నారు. భక్తుల పట్టణంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని అన్నారు. క్రైస్తవ మత పెద్దలు ఎమ్మెల్యేని శాలువతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.